అందరికీ నమస్కారం. శివారాధనలో మనం తరచుగా ఉపయోగించే విభూతి, అలాగే భస్మం గురించి చాలా మందికి పూర్తి అవగాహన లేదు. ఇవి ఒకటే అనుకుంటాం. కానీ శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా చాలా తేడా ఉంది. ఈరోజు వీడియోలో మనమేం తెలుసుకుందామంటే, విభూతి అంటే ఏమిటి? భస్మం అంటే ఏమిటి? తయారీ విధానంలో తేడాలు, శివ పూజలో వీటి ప్రాముఖ్యత, త్రిపుండ్రం ధరించే అర్థం, పంచభూతాలతో దీనికున్న సంబంధం, ఆధ్యాత్మిక రహస్యాలు, ఆయుర్వేద ప్రయోజనాలు, మోక్షంలో వీటి పాత్ర, అలాగే శివపురాణం ప్రకారం భస్మధారణ లేకుండా శివపూజ సంపూర్ణం కాదు అని చెబుతుంది. కాబట్టి శివుడే స్వయంగా భస్మాన్ని ధరించడం వెనుక ఉన్న రహస్యమేంటో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా శివారాధనలో విభూతి, భస్మం అనే పదాలను మనం పర్యాయ పదాలుగా వాడినా శాస్త్రపరంగా వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఒకటి తయారీ మూలం. విభూతి సాధారణంగా ఆవు పేడను కాల్చడం ద్వారా వచ్చే తెల్లని పొడిని విభూతి అంటారు. భస్మం ఏదైనా వస్తువు అగ్నిలో పూర్తిగా దహనమైన తర్వాత మిగిలే అవశేషాన్నే భస్మం అంటారు. ఇవి కట్టెలు, మూలికలు లేదా శవాల దహనం ద్వారా కూడా ఏర్పడవచ్చు. తయారీ విధానం ఏంటంటే, విభూతి దీనిని కల్పం, అనుకల్పం వంటి పద్ధతుల్లో శాస్త్రోక్తంగా తయారు చేస్తారు. ఆవు పేడను ఎండబెట్టి మంత్రయుక్తంగా అగ్నిలో వేసి సేకరిస్తారు. భస్మం ఇది యజ్ఞగుండాల నుండి లేదా శ్మశాన వాటికల నుండి సేకరింపబడుతుంది. పవిత్రత మరియు రకాలను బట్టి విభూతి అత్యంత సాత్వికమైనది. దీనిని 5 రకాలుగా వర్గీకరిస్తారు. అదేంటంటే సత్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం, భస్మం. భస్మం రాజసిక లేదా తామసిక గుణాలను కూడా కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు అఘోరాలు ధరించే శ్మశాన భస్మం వైరాగ్యానికి చిహ్నం. విభూతిని ఎలా ఉపయోగిస్తారంటే, దీనిని గంధంతో కలిపి లేదా పొడి రూపంలో నిదుటిపై త్రిపుండ్రం అంటే 3 అడ్డవరుసలుగా ధరిస్తారు. భస్మాన్ని శరీరమంతటా పూసుకోవడం ఉద్దూళనం అంటారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుదుకుంటాడు. విభూతి యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, విభూతిలో వి అంటే విశిష్టమైనది, భూతి అంటే ఐశ్వర్యం. ఇది భగవంతుని అష్టైశ్వర్యాలకు మరియు మంగళానికి చిహ్నం. భస్మంలో భ అంటే భర్త, పాపాలను హరించునది. స్మ అంటే స్మరణ, జ్ఞానాన్నిచ్చేది. ఇది జీవితం శాశ్వతం కాదని, అంతా బూడిదలో కలవాల్సిందే అని వైరాగ్యాన్ని సూచిస్తుంది. విభూతిని సాధారణంగా దేవాలయాలలో ప్రసాదంగా ఇస్తారు. సాధారణ భక్తులు నిత్యం ధరించడానికి అనువైనది. భస్మం, అసలైన భస్మం ముఖ్యంగా యజ్ఞ భస్మం. యజ్ఞయాగాదులు జరిగిన చోట మాత్రమే లభిస్తుంది. విభూతి భక్తి పవిత్రతను మరియు శివతత్వాన్ని నిరంతరం గుర్తు చేసుకునేదానికి ధరిస్తారు. భస్మం అహంకారాన్ని నశింపజేసి మోక్షం వైపు ప్రయాణించడానికి మరియు ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొందడానికి యోగులు ధరిస్తారు. అలాగే పంచభూతాల పరంగా చూస్తే విభూతి తత్వం ఇది భూమి తత్వాన్ని మరియు ఆవు ద్వారా వచ్చే పవిత్రతను సూచిస్తుంది. ఇది సృష్టిలో పునరుత్పత్తి శక్తులకు చిహ్నం. భస్మం అనేది అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అగ్ని దేనినైనా దహించి చివరకు మిగిలించేది శుద్ధ రూపమే, అదే భస్మం. ఇది లయానికి చిహ్నం. ఇక ఆరోగ్య గుణాలు చూస్తే, అంటే ఆయుర్వేద గుణాలు చూస్తే, విభూతి ఆవు పేడతో తయారై అసలైన విభూతిలో క్రిమిసంహారక గుణాలుంటాయి. ఇది నుదుటిపైన తేమను పీల్చుకొని తలనొప్పివి రాకుండా చూస్తుంది. భస్మం, యజ్ఞ భస్మంలో అనేక రకాల మూలికలు, సమిదల సారం ఉంటుంది. ఇది చర్మ వ్యాధులు నివారించడానికి మరియు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి యోగులు వాడుతూ ఉంటారు. ఇక భస్మానికి అలాగే విభూతికి నామవాచక అర్థం చూస్తే, విభూతి సంస్కృతంలో దీనికి ఐశ్వర్యం లేదా గొప్ప సంపద అనే అర్థం. అంటే భగవంతుని నామమే నిజమైన సంపద అని దీని భావం. భస్మం అంటే ప్రకాశించడం అని అర్థం. అంటే మలినాలన్నీ పోయి ఆత్మ ప్రకాశించడానికి ఇది సూచిస్తుంది. ఇక ధరించే సమయం ఏంటంటే, విభూది స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ధరించవచ్చు. ఇక భస్మాన్ని ధరించడానికి నిర్దిష్టమైన దీక్ష లేదా సాధన అవసరం. ముఖ్యంగా శైవ దీక్షలు,
లేదా అఘోరాలు దీన్ని నిరంతరం ధరిస్తూ ఉంటారు. రంగు మరియు ఆకృతి విషయానికొస్తే సాధారణంగా చాలా మెత్తగా, తెల్లగా ఉంటుంది. విభూతి, భస్మం కొంచెం గరుగ్గా ఉంటుంది. దీని రంగు కాలిన వస్తువుని బట్టి బూడిద రంగు లేదా ముదురు రంగులో ఉండొచ్చు. ఇక చక్రాలపై దీని ప్రభావం ఏంటంటే, విభూది ప్రధానంగా ఆజ్ఞా చక్రం అంటే కనుబొమ్మల మధ్య మరియు విశుద్ధి చక్రం గొంతుపై ధరిస్తారు. భస్మం దీన్ని శరీరంలో 32 ప్రధాన స్థానాల్లో ధరించి శరీర శక్తిని నియంత్రిస్తారు. ఇక శ్మశాన వైరాగ్యం గురించి చూస్తే, విభూతికి శ్మశానంతో సంబంధం లేదు. ఇది పూర్తిగా గోశాలలు లేదా ఆశ్రమాల్లో తయారవుతుంది. భస్మం శివుడిని శ్మశానవాసి అంటారు. అందువల్ల మానవ దేహం చివరకు బూడిదే అని గుర్తు చేయడానికి శ్మశాన భాసాన్ని శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇక మంత్రశక్తికి వస్తే విభూతి శ్రీరుద్రం లేదా చమకం పఠిస్తూ అభిషేకం చేసిన తరువాత విభూతికి ఇంకా ఎక్కువ శక్తి. భస్మం అయితే యజ్ఞం చేసేటప్పుడు కాల్చబడే ఆహుతుల ద్వారా మరియు ఇది మంత్రశక్తిని కూడా కలిగుంటుంది. ఇక సామాజిక సంకేతం అయితే విభూతిని గృహస్థులు అంటే కుటుంబీకులు ధరించడానికి అత్యంత అనువైనది. ఇది ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కానీ భస్మం అయితే వైరాగ్యానికి, త్యాగానికి గుర్తు. సంసార బంధాలను వదిలేసిన సన్యాసులకు ఇది ఒక వస్త్రం లాంటిది. కాబట్టి వారు భస్మాన్ని ధరిస్తారు. ఇక శివ పంచాక్షరి మంత్రానికి సంబంధం చూస్తే విభూతిని ధరించేటప్పుడు సాధారణంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి శివస్మరణలో మనసు ఎప్పుడూ ఉంటుంది. భస్మం ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రం లేదా కాలభైరవ అష్టకం వంటివి పఠిస్తారు. ఇది మృత్యు భయాన్ని పోగొట్టి కాలాతీతమైన స్థితిని చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత గ్రహదోష నివారణలో చూస్తే విభూతి జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఇది మనస్సును అదుపులో ఉంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. భస్మం, యజ్ఞ భస్మం లేదా హోమ భస్మాన్ని ధరించడం వల్ల శని, రాహుకేతువు వంటి గ్రహాల తీవ్రత తగ్గుతుందని నమ్ముతారు. ఇది నెగెటివ్ ఎనర్జీ అంటే దృష్టి దోషాన్ని దరిచేయనీయదు. ఇక విభూతిని తయారు చేసేటప్పుడు కేవలం ఆవు పేడను మాత్రమే కాకుండా కొన్నిసార్లు పచ్చ కర్పూరం, సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. అందుకే ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. భస్మం ఎటువంటి సువాసన లేకుండా సహజమైన బూడిద వాసన కలిగుంటుంది. ఇది కృత్రిమమైన వాటికి దూరంగా అత్యంత సహజ సిద్ధమైన స్థితిని సూచిస్తుంది. ఇక మోక్ష మార్గం గురించి చూస్తే విభూతి ఏమో ముక్తి కంటే ముందు భక్తి అంటుంది. అంటే జీవితంలో సౌఖ్యాలు ఇచ్చే సాధనంగా పరిగణింపబడుతుంది. భక్తుడి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించడానికి చివరకు శివ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికే విభూతిని వాడుతారు. భస్మం నేరుగా ముక్తి లేదా మోక్షాన్ని సూచిస్తుంది. దేహభావం నశించి ఆత్మ పరమాత్మలో కలవడమే భస్మతత్వం. ఇదే విభూతికి అలాగే భస్మానికి ఉన్న తేడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకు మార్కెట్‌లో ప్రస్తుతం దొరికే స్వచ్ఛమైన విభూతిని, అలాగే భస్మాన్ని కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేసుంటాను. మీకు కావాలంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి కానీ, అమెజాన్ నుంచి కానీ పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.